పాపమునకు వేతనము మరణము. ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దయగల తండ్రి, ఈ రోజు ప్రతి విధంగా ఈ వాక్య పరిచర్యకి మనందరినీ ఆహ్వానించినందుకు మీకు స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. మేము ఈ రోజు ధ్యానించబోతున్న అంశం మీదే దేవుని యొక్క మహిమపరచడానికి మనల్ని ముందుకు నడిపించండి ప్రభువా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిహారం బలిదానం నీ యొక్క విషయములు 40 రోజులు మనము దేవునితో కలిసి యేసు ప్రభువునితో కలిసి ప్రయాణిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ 40 రోజులు మనము ధ్యానించబోతున్న అంశములతో కలిసి ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ యొక్క వాక్య పరిధిలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతం చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోతున్న విషయం ఏమిటంటే క్రీస్తు జీవితం మనకు ఆదర్శం. ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ మోడల్ ఫర్ అవర్ లైఫ్. ప్రియులారా, ఒక మంచి వచనం నేను చదువుదాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30 నుంచి 31 వరకు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను.
ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. సహోదరి సహోదరులారా, అదే మన జీవితములు శాంతి, సమాధానం, సంతోషం కలిగి జీవించాలంటే మనము యేసు ప్రభుని వెంబడించాలి, యేసు ప్రభుని అనుసరించాలి. ఎందుకంటే యేసు ప్రభు మనకు ఒక ఆదర్శంగా నిలబడుతున్నారు. ప్రియులారా, నేను మొదటిసారి బాధల గురించి, శ్రమల గురించి, ఎలా బాధలు యేసుతో కలిసి అనుభవించాలి అనే అంశం మీద నేను మీతో పంచుకున్నాను. అదేవిధంగా ఈరోజు మనం యేసు ప్రభు ఎలా బాధలు అనుభవించారో, యేసు ప్రభు ఎలా శ్రమలు అనుభవించారో, అదేవిధంగా యేసు ప్రభుని యొక్క జీవితం మనము ఒక ఆదర్శంగా తీసుకుని జీవించడం అది ఎంతో ముఖ్యమైనది. మనకు అందరికీ తెలుసు, యేసు ప్రభువు జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అందరికీ అందుబాటులో ఉన్నవాడు. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు వారిని ఒట్టి చేతులతో పంపలేదు, కానీ ఆయనే దగ్గరికి పిలిచి వారికి కావలసిన అన్ని కార్యములు సమకూర్చి వారిని పంపించేవాడే మన యేసు ప్రభు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఈ యొక్క భాగాన్ని మనము ధ్యానించినప్పుడు ప్రతి విధంగా మనము యేసు ప్రభుని యొక్క ఆ గుణాలు ఏంటిది అని మనం తెలుసుకుందాం. ఎంతో మంచిది ఉన్నటువంటి సహోదరి సహోదరులారా. ప్రియులారా, మొట్టమొదటిగా మనము ఏం ధ్యానించబోతున్నాం? యేసు ప్రభుని యొక్క ఆ జీవితం సరితుగం కలది. The life of Jesus is worth living. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభుతో కలిసి జీవించినప్పుడు ఒక మాట యేసుక్రీస్తు వాళ్ళు తన అనుచరులకు చెప్తున్నారు. అది ఏమిటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. యేసు నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుష్య కుమారునకు మాత్రము తల వాల్చుటకైనను చోటు లేదు. చూడండి సహోదరి, తల చాచుటకు మనుష్య కుమారును ఆ తల దాచుకొనుటకైనా చోటు లేదు అని పలికిన యేసు ప్రభు. చూడండి సహోదరి సహోదరులారా, ఇది ఒక అట్లయితే కఠోర దుర్భర జీవితం గడపాలని యేసు ప్రభు చెప్పలేదు. మీరు స్థిరంగా వీధిలో జీవించాలి, పేదరికములో మీరు జీవించాలి, అట్లా దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆయనతో పాటు మనము దీన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు విందులో కూడా పాల్గొన్నారు, శిష్యులతో కలిసి విందులో కూడా పాల్గొన్నారు. మనము అదేవిధంగా ఆ కానా పెళ్లిలో కూడా శిష్యులతో కలిసి వారి యొక్క ఆదర్శంగా ఆయన మారారు. యేసు ప్రభు వారికి ఒక ఆదర్శంగా ఆయన మారారు. ఎలా ఆ నీటిని ద్రాక్షరసం మార్చడములు, అక్కడ ఉన్న ఈ మందిని వారు అనుభవించిన ఆ యొక్క కొరదని మార్చి యేసు ప్రభు వారికి ఒక సహాయకరంగా ఆయన మారిన ఒక కార్యం మనకు అందరికీ తెలుసు. అందువలన ఈ యొక్క అనుచరణం, యేసుక్రీస్తుని అనుసరించాలంటే మనకు కొన్ని అర్థాలు మనము యేసు ప్రభు నుంచి మనము నేర్చుకోవాల్సిన ఎంతో ఉచితం, ఎంతో ముఖ్యమైనది ఉన్నటువంటి సహోదరి సహోదరులారా. అదేవిధంగా యేసు ప్రభు ఇటువంటి పలికినప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాట ఇంకా పలుకుతున్నది. అది ఏమిటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవండి అమ్మా. యేసు వారితో నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారం. యేసువుడిని ఆహారం ఏంటిది? ఆ విందులో కేవలం పాల్గొనండి, భౌతికమైనటువంటి కార్యములు కాదు దేవుడు మనలోంచి కోరుకున్నది. మనమే యేసుప్రభుని యొక్క ఆహారం అనేది దేవుని యొక్క ఆ తండ్రి చిత్రం నెరవేర్చడానికి యేసుప్రభుని ఎక్కడికి పంపారు? మన భూలోకానికి పంపారు. అది మనమందరూ కూడా ఈ కార్యములు మనము తెలుసుకోవాలి. అవును, ఆ యేసు ప్రభు తన తండ్రి యొక్క చిత్తం తన జీవితంలో నెరవేర్చారు. అదేవిధంగా మన కర్తవ్యం ఏంటిది? మన బాధ్యత ఏంటిది?
ఆయన ఆధారపడి ఎలా ఆ యేసు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నిర్వహించారో అలాగా మనం కూడా నిర్వహించడానికి పిలువబడ్డ జనమే మనం అందరము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన యేసు ప్రభు పేతురు గారు చెప్తున్న ఒక మాట ఉండేది, గొప్ప మాట. 1 పేతురు 2వ అధ్యాయము 21 ఆ గొప్ప మాట మనం విన్నాం. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. దీని కొరకే, దేని కొరకమ్మా? దేవుని చిత్తం నెరవేర్చడానికి. చెప్పండి అమ్మా మళ్ళీ. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకే బాధపడి ఆయన అడుగు జాడలలో మీరు అనుసరించుటకు గాను ఒక దృష్టాంతం ఏర్పడెను. చూడండి సహోదరి సహోదరులారా, యేసు ప్రేమని అనుసరించడములు, యేసుని అడుగుజాలులు చూసి మనం వెళ్తున్నప్పుడు మనకు దుష్ట కార్యములు కూడా మన జీవితములకి రావచ్చు. కానీ దానిని అధిగమించి మనం యేసు ప్రభుని ఆదర్శంగా మనము చూసి జీవించినప్పుడు ఇటువంటి ఆటంకాలు మనకు అసలు మన జీవితములు ఎటువంటి కార్యములు చెయ్యరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా రెండవది ఏమిటంటే జీసస్ ఈజ్ అవైలబుల్ టు ఆల్. దాని యొక్క అర్థం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఎవరికి? అందరూ. ఎవరైతే యేసు కూర్చున్న దగ్గరికి వస్తున్నారో అందరికీ వాళ్ళని, నాకు టైం లేదు, మీరు పోయి మళ్ళీ రా. కొంతమంది ఏం చేస్తున్నారు, మనం ఎవరైనా వేరే మాట్లాడుతున్నప్పుడు, సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు, మీ ఒక్కోసేపు తర్వాత మీరా, నాకు మిమ్మల్ని వినడానికి, మీ మాటలు చెప్పడానికి నాకు టైం లేదు అని చెప్పి మమ్మల్ని వాళ్ళు వదిలేస్తున్నారు. కానీ యేసు ప్రభువుని వదిలేశారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అది మీకు అందరికీ తెలుసు. ఆ చిన్న పిల్లలు, అమ్మతోటి చిన్న పిల్లలు వస్తున్నారు యేసు దగ్గరికి, యేసును మాట్లాడడానికి. వస్తున్నప్పుడు తన శిష్యులు ఆ గోడలా నిలబడారు, గోడ అడ్డంగా నిలబడారు, అడ్డంగా అదే గోడలాగా నిలబడి వారిని తిరస్కరించారు. ఇప్పుడు ప్రభు నీకు టైం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? వాళ్ళని వదిలేయండి, వారినే నా దగ్గరికి పంపేయండి అని చెప్పి వారిలాగా ఉన్న వాళ్ళకి మాత్రమే దేవురాజ్యం అని పలికి దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అదే ఎవరైతే అది ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు అసలు నాకు టైం లేదని చెప్పలేదు తన దగ్గరికి, అది అలాగా మనం నేర్చుకోవాలి యేసు ప్రభు నుంచి ఈ యొక్క మంచి మార్గం అని. అందువలన ప్రేమగల తండ్రి చెప్తున్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా చెప్తుంది. చెప్పండి అమ్మా. యోహాను 15:15. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. చూడండి సహోదరి సహోదరులారా, ఇక్కడే అందరికీ సమానంగా చూస్తున్నారు యేసు ప్రభు. అది ఎవరు వీళ్ళు పక్షపాతం లేకుండా, వీరు నా భాగములు ఉన్న వాళ్ళు కాదు, నా కులములు పుట్టిన వాళ్ళు కాదు, నా గ్రూపులు చెందిన వాళ్ళు కాదు అని పక్కన పెట్టలేదు యేసు ప్రభు. ఎవరిని కూడా మీరే నీచమైనటువంటి ఒక దాసులాగా ఉన్నట్టు వాళ్ళు అని చెప్పలేదు. కానీ ఎవరిని కూడా మీరు దాసులు కాదు, మీరెవరండి? నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ అని చెప్పి వారిని పరిపాలిస్తున్నారు. వారికి కావలసిన కార్యములన్నిటిని కూడా సమకూర్చున్నారు మన తండ్రి దేవుడు యేసు ప్రభు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా యేసు ప్రభుని యొక్క ఇంకొక మంచి గుణం ఏమిటండి ప్రియులారా? కంపాషనేట్. అండ్ హీ ఈస్ కంపాషనేట్ మెర్సిఫుల్ పర్సన్. అది జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. మనందరికీ తెలుసు ఈ యొక్క ఉపమానం. మన బెదని గ్రామానికి చెందిన మరియా తన సోదరుడు లాజరు మరణంతో విలపించినప్పుడు ఏం చేశారు యేసు ప్రభు? వారిలో ఒక్కరే అయి మారింది. వాడు విలపించినప్పుడు యేసు ప్రభు కూడా విలపించారు. ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కంటతడి పెట్టిన. యేసు కంటతడి పెట్టిన. దానికి అర్థం ఏమిటంటే వారు విలపించినప్పుడు వారితో కలిసి ఉంటున్న వారి యొక్క ఆ వేదనలు కూడా, ఇది నా యొక్క వాదన. ఎవరైనా బాధపడుతున్న సమయంలో, ఏడుస్తున్న సమయంలో వాదన ఓదార్పించడానికి మనము సిద్ధంగా ఉండాలి. అది దేవుడు మనం యేసు ప్రభుల నుంచి మనం నేర్చుకోవాలి. ఎవరైనా అక్కడ ఏడుస్తున్నప్పుడు వారికి ఒక ఓదార్పించి సరేలే ఓకే అని చెప్పి వాదనని ఓదార్పించాలి. ఇది మన కర్తవ్యం.
అని ఎంతమంది ఈ సమాజంలో ఎంతమంది ఎట్లా చేస్తున్నారు? చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నటువంటి ఈ సహోదరులరా. అదేవిధంగా ఈ మరొక సందర్భంలో కుష్ఠరోగి ఆయన శరణం వేడుకుని కేవలం నోటి మాట ద్వారా మాత్రమే కాక వానిని తాకి నాకిష్టమే నీ శుద్ధి కలుగును గాక అని చెప్పారు. ప్రేమటువంటి సహోదరులరా, ఈ కుష్ఠరోగులు మన దగ్గరికి వస్తున్న ఏంటిది కుష్ఠరోగి బాధించిన వాడు నా దగ్గరికి వచ్చిన చాలా స్మెల్ నా దగ్గరికి అట్లా యేసుప్రభు ఏం చెప్పలేదు. యేసుప్రభు ఏం చేశారు? యేసుప్రభు కావాలంటే మీరు శుద్ధి కలుగును గాక, నాకు ఇష్టమే మీ శుద్ధి కలుగును గాక అని చెప్పి వారిని పంపవలసింది. కానీ యేసుప్రభు ఏం చేశాడు? మీ ప్రేమ సహోదరులరా, వారిని దగ్గరికి వెళ్ళి ఎవరు ఆ కుష్ఠరోగ బాధించిన వారికి దగ్గరికి వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు. కానీ యేసుప్రభు ఏం చేశారు? వారి దగ్గరికి వెళ్ళి వారిని తాకి ఏం చెప్పారు? నీకు ఇష్టమే, నాకు ఇష్టమే అని చెప్పి వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి సహోదరులు, అదే ఒక మంచి వాక్యం మనకు ఈ రోజు దేవుడు ఇస్తున్నారు. లూకా సువార్త మరి ఒకసారి చెప్తుంది. లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదవండి అమ్మా. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని, చూడండి, ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరు ఇతరులకు చేయడం. సింపుల్, కానీ సింపుల్ వచనం వినడానికి చదవడానికి బాగా సింపుల్. మనకు అందరికీ ఇది సుపరిచితమైన ఒక వచనం ఇది. కానీ యేసు ప్రభు తన జీవితములో ప్రవర్తించిన వారే. యేసు ప్రభు ఏ మాట చెప్పారు ఆ మాట ప్రకారం జీవితములు జీవించే వ్యక్తి యేసు ప్రభు. జీవించి ఆ యొక్క పలకలు మన ఇతరులకు పంపారు. ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకున్నారు ఆ కార్యం మీరు ఇతరులకు చేయడానికి ఎంతమంది సాధ్యం? మీరు అట్లా చేయనప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుల, యేసు ప్రభుని యొక్క ఆ మంచి గుణం ఏమిటండి? ఆ జాలి కలిగిన గుణం, అదేవిధంగా ఆ మెర్సిఫుల్, అది దయ కలిగిన ఆ గుణం మనకు దేవుడు ఇవ్వబోతారు. ప్రియమైనటువంటి ఈ సహోదరులరా, ఇంకా వేరొక గుణం ఏమిటండి? ప్రియమైనటువంటి హీ అండర్స్టూడ్ విత్ ది సింపుల్ విషన్. సూక్ష్మ దృష్టిలో అర్థం చేసుకున్నవాడు యేసు ప్రభు. ప్రియులరా, సూక్ష్మ దృష్టిలో అర్థం చేశారు. ఆయనలో ఏం తప్పు లేదు. ఆయన సంపూర్ణ నీతిమంతుడు. ఆయన అందరిలో పరిపూర్ణత ఉండాలి. అలా ఉండాని తన చెంద చేర్చుకుంటున్నది లేదు అని చెప్తున్నారు. ఒకసారి మనము లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం మనం చదువుదాం. లూకా 5:32, 5:32. లూకా సువార్త 5వ అధ్యాయం 30. పరివర్తనం పొందుటకై పాపులను పిలువవచ్చి తిని కానీ పాపములను పిలువచ్చినది కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు. నీతిమంతులని పిలుచుటకి ఇది రాలేదు. ప్రియమైన ఈ సహోదరులరా, అదే సూక్ష్మ దృష్టిలో, అదే చెప్తున్నది, సూక్ష్మ దృష్టిలో అర్థం చేసిన వాళ్ళే నీతిమంతులు. మాకు తెలుసా, నీతిమంతులు అంటే ఆ గొప్పవాళ్ళు. నీతిమంతులు ఏమి కోరుకున్నారు? నేను మంచి కార్యములు చేస్తున్నారు, అందరికి హెల్ప్ చేస్తున్నారు, అందరికి దాన ధర్మ క్రియలు మేము ఎక్కువ చేస్తున్నారని చెప్పి నాకు ఖచ్చితంగా స్వర్గరాజ్యంలోకి ప్రవేశిస్తున్నా మన తలుపు మనము అట్లా కోరుకున్నాం. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారు ఈ వచనం ద్వారా? మీ కొరకు కాదు నేను వచ్చినది, నేను పాపిల కొరకు. ఒక పాపి హృదయ పరివర్తనం పొంది దేవుని దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు స్వర్గరాజ్యములు చాలా విందు దేవుడు ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. సహోదరులు, అది మీరు గమనించాలి. యేసు ప్రభు అదే చెప్తున్నది ఈ రోజులు. ఇంకా ప్రియులారా, దీని యొక్క సూక్ష్మ దృష్టి యొక్క ఇంకొక కార్యం నేను చెప్పాలంటే, కొంతమంది ఆ పరిగణ లేని ఉన్నటువంటి పేదరిత్యంలో, యేసుకాలములో పేదరిత్యంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసుకాలములో కూడా పేదరిత్యం ఉన్న వాళ్ళు, అదేవిధంగా పేదరికం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా స్త్రీలు చిన్న చూపు చూసిన వాళ్ళే ఈ సమాజం. అటువంటి సమాజములు యేసు ప్రభు వచ్చి చెప్తున్నారు, అందరినీ దేవుడు సమానంగా సృష్టించింది. అక్కడ ఏమి పక్షపాతం లేదు. పురుషులు ఎక్కువ స్థానం నేను ఇవ్వాలి, స్త్రీలకు తక్కువ స్థానం నేను ఇవ్వాలి, అట్లా దేవుడు కోరికలేదు. దేవునికి యేసు ప్రభుని బాగా తెలుసు. ఆ ఆదిలో సృష్టి కర్మములు దేవుడు పురుషుల్ని సృష్టించినప్పుడు పురుషులకు స్త్రీలకు సమానంగా
దేవుడు అనుగ్రహంగా ఇచ్చారు సహోదరు. అది ఎక్కడ కూడా మర్చిపోదు. అందువలన ప్రియులారా, యేసు ప్రభు కూడా ఎక్కువగా వారికి మొదటి స్థానం ఇస్తున్నారు అని చెప్తున్నది. అది ఏమిటండి, మనకు బాగా తెలుసు. ఉద్దానమైన తర్వాత ఎవరికి దర్శనం ఇచ్చారు మొదటిసారి? మరియమ్మ మగ్దలేన మరియంకి, స్త్రీ అని సిరికి మొదటిసారి దర్శనం ఇచ్చారు. అదే దేవుడు చెప్తున్నది ఈ రోజులు. ప్రేమటువంటి సహోదరి సహోదరులు, ఎవరిని కూడా మనం చిన్న చూపు చూపి వారిని పక్కన పడేయకూడదు, వారిని నిరసించకూడదు, నిరాకరించకూడదు అని యేసు ప్రభు ఈ రోజులు మనకు చెప్తున్నారు. సహోదరి సహోదరులరా, ప్రియులరా, అదేవిధంగా హీ ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. ఆయన ఒక మంచి స్నేహితుడు అని చెప్తున్నారు. ఒక మంచి స్నేహితుడు ఒక గుణపాఠం ఏమిటంటే మీకు తెలుసా? సొంత జీవితం ఇతరులకు పంచుకున్న ఒక స్నేహితుడు. అది మన ఒక దేవుడు. ఆయన సమాజంలో అణగారిన వ్యక్తులతో స్నేహం చేసి వారిని ప్రయోజకులను చేశాడు. అది మీరు ఒకసారి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ అణగారిని, ఈ సమాజంలో ఎవరైతే ఈ అణగారి పెట్టిన వ్యక్తులు ఉన్నారో వారికి ఎక్కువ స్థానం ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చారు అని మనమందరము తెలుసుకోవాలి. సహోదరి సహోదరులారా, ఎంపిక చేసుకున్న ఆ యొక్క శిష్యులు, మనకు అందరికి తెలుసు. ఎంపిక చేసిన ఆ శిష్యులు ఏం చేశారు? కొన్ని సమయములు దేవుని యొక్క ఆ యేసు ప్రభు పలికిన మాటలకు బాగా తెలుసు. కానీ కొన్ని సమయములు యేసు ప్రభుని కొన్ని సమయంలో ధిక్కరించారు, వాళ్ళ అర్థం చేయలేకపోయారు. అదేవిధంగా వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటలు అనుసరించలేదు. అటువంటి సమయములు కూడా వారిని క్షమించి తన దగ్గరికి పిలిచేవాడు, వారిని ముందుకు నడిపించేవాడు. అదే ఒక మంచి స్నేహిత, ఒక మంచి గుణమని అందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సహోదరి సహోదరులరా, అదే చెప్తున్న యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనములు ఈ మంచిదనం, ఈ యొక్క స్నేహితుని యొక్క భావాన్ని మనము తెలుసుకుందాం. యోహాను సువార్త 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయు వాని కంటే, తన ప్రాణమును దారపోయే వారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేడు. చూడండి, యేసు ప్రభువుని గురించి చెప్తున్నది అంతే. తన కొరకు, మన కొరకు తన ప్రాణం ఇచ్చారు యేసు ప్రభు. అలాగా మనం కూడా చెయ్యాలి. మనం ఆయన యొక్క ఆదర్శంగా, ఆయన ఎలా ఈ త్యాగ మనోభావముతో ఈ సమాజంలో జీవించారో అదే విధంగా మనం కూడా ఆ యొక్క భావం స్వీకరించి, ఆ యొక్క ఆదర్శం మన జీవితంలోకి స్వీకరించుకొని అలాగా మనము కూడా జీవించాలి అని యేసు ప్రభు ఈ రోజు మనతో చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, తర్వాత ఇంకొక మంచి గుణమైన హీఈస్ ఎ కరేజియస్ మ్యాన్. ఆయన ధైర్యవంతుడు. ఏంటి ధైర్యవంతుడు అంటే, యేసు సమస్యల నుండి పారిపోలేదు. మత పెద్ద దౌర్బల్యను ప్రతిఘటిస్తూనే మనుష్య ప్రజలకు అడ్డంగా నిలిచాడు. సహోదరి సహోదరులారా, ధైర్యముతో కొన్ని కార్యములు ఎదుర్కొని జీవించిన వ్యక్తులు, మత బోధకులు, అదేవిధంగా ధర్మశాస్త్రులు వారి ముందు కొన్ని ప్రశ్నలు వారిని కిందకి పడేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ధైర్యంగా దానినే తిరిగి ప్రశ్నించారు. తిరిగి ప్రశ్నించి వారి యొక్క అర్థాన్ని వారికి తెలియపరిచాడు, వెల్లడి చేశారు. సహోదరి సహోదరులారా, అందుకే అటువంటి సందర్భములు యేసు ప్రభు కలత చెందలేదు. ఈజ్ నాట్ అప్సెట్ అబౌట్ ఇట్. ఏమిటంటే కొంతమంది వారినే నిందించడానికి, వారినే తిరస్కరించడానికి కొన్ని మాటలు వాళ్ళకు వెనకల నుంచి చెప్తున్నప్పుడు దానిని గురించి వారు కలత చెందలేదు. సహోదరి సహోదరులరా, అందుకే మనము ఆయనను నేనే వీరిని పోనిండు అని చెప్తున్నారు. సైనికులు రాత్రి వేళ తనను బంధించుటకు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తున్న ఒక మాట ఇది.
ఆ యేసు ప్రభువుని అప్పగించడానికి ఆ సైనికులు వస్తున్నప్పుడు శిష్యులు కూడా ఉన్నారు. దీనిలో ఎవరు యేసు ప్రభుని చెప్పినప్పుడు అది నేనే, ఆయనను నేనే అని చెప్పి వీరిని నిండు అని చెప్పి ధైర్యంతో ఆ సైనికులతో మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరులరా, ప్రియులరా, ఇలాంటి మనము చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. మనకు అందరికీ తెలుసు. మన సువార్త పఠనములు మత్తాయి సువార్త నుంచి చివరి దర్శనకాండం ఈ బైబిల్ మొత్తం చదివితే నేను ఒక 2-3 ఉదాహరణ మాత్రమే నేను మీకు పంచుతున్నారు. ఇలాగా ఈ గుణాలు అన్నిటిని కూడా మనము స్వీకరించుకుని యేసులాగా మనం జీవించినప్పుడు నిజంగా మనం ఎవరై మారుతున్నాం? యేసుక్రీస్తుని నిజమైనటువంటి సాక్షిలాగా మనం మారుతున్నటువంటి సహోదరి సహోదరులారా. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం మనం చదువుదామా. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఇది మన యొక్క ఈ ఉచితమైనటువంటి ఒక విషయం, అదొక గొప్ప వచనం. దేవుడు ఈ వచనాన్ని పాలించడానికి చెప్తున్న ఒక మాట. మనము ఇతరుల నుంచి మనం చాలా కార్యములు మనం కోరుకున్నాం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పి మనము ఇతరుల నుంచి కోరుకున్నాం. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నారు? అట్లా కోరుకోకూడదు. మీరు ఏం చేయాలి అంటే, మీరు వారికి కావలసిన కార్యములు మీరు ముందుకు వచ్చి మీరు చేయాలి. అదే యేసు ప్రభు ఈ రోజు మనకు అందరికీ తెలియపరుస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ఒక మంచి గుణం దేవుడు ఈ రోజు చెప్తున్నారు. అదే ఆయన మన అందరికీ ఆదర్శం. ఆయనను బోధలు సదా ఆచరణాత్మకం. ఆయన జీవితం మనకు రక్షణ మార్గం. ఆయన జీవితమును లోతుగా ధ్యానించుదాం మనమందరము. ఆయన బోధనలు మన జీవితములకు అన్వయించుకుంటాం. ఆయన అడుగులో నడిచి తండ్రి రాజ్యం చేరుకుందాం. చివరి గామ్యం ఏంటిది? మన యొక్క చివరి గామ్యం అంటే దేవుని సన్నిధిలోకి చేరడం, దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించడం. ఇటువంటి కార్యములు మనం చేసినప్పుడు, ఆయన చూపించిన ఆ మార్గములు మనము నడుచుకుని జీవించినప్పుడు, ఆయన పలికిన ఆ బోధనలు మన జీవితములు ఆలగించి మన జీవితములు అది ప్రయత్నించి అది అన్వయించుకుంటూ మనము ముందుకు సాగుతున్నప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మనకు ఒక గొప్ప మార్గదర్శిలాగా మారుతారు. యేసు ప్రభుని యొక్క ఆ యొక్క గుణాలు మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ దేవుని యొక్క నిజమైనటువంటి అనుజారులాగా మనము మారగలుగుతాం. ప్రేమనుడి సహోదరి సహోదరులరా, అందువలన ఈ సమయము నేను ఆ యేసు ప్రభుని యొక్క కొన్ని గుణాల గురించి, యేసుగురుని యొక్క గుణాల గురించి, ఆ గుణాలు మన జీవితములు మనము పాటించినప్పుడు, యేసు ప్రభుని యొక్క ఆజ్ఞలు మన జీవితములు పాటించినప్పుడు మనం ఎలా మారుతాను, మనం ఈ యొక్క మార్గములు, ఈ యొక్క సందేశములు నేను ఆల్రెడీ నేను తెలియపరిచాను. తర్వాత ఇదన్నీ అయిపోయిన తర్వాత మనకు అడగవలసిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు. ఒక 3 క్వశ్చన్ నేను మీకు చెప్తున్నా. మొట్టమొదటిది అది ఏమిటండి బ్రహ్మడి సహోదరులు? యేసుక్రీస్తులో నాకు నచ్చిన గుణములేమి? చాలా గుణాలు ఉన్నాయి. ఆ యేసు ప్రభువులే మనకు ఎక్కువ నచ్చిన ప్రేమ జాలి కలిగిన వాడు కావచ్చు, అందరిని ప్రేమించిన వాడు కావచ్చు, అందరిని క్షమించిన వాడు కావచ్చు. దానిలో ఏది నాకు ఎక్కువగా నచ్చినది ఏంటిది అని, అవి ఎందుకు నచ్చారు, అది ఎందుకు ఇది నచ్చింది అని మనం అందరము క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, రెండవ క్వశ్చన్ ఏమిటంటే, నేను యేసు ప్రభువుకు మంచి స్నేహితుని కావాలంటే ఏం చేయాలి? ఆ యేసు ప్రభువుతో కలిసి మనం జీవించాలండి, ఒక మంచి స్నేహితులాగా మారాలండి, నేను ఏం చెయ్యాలి అని అందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించుకోవడం ఎంతో ఉచితం, ఎంతో మంచిది. చివరికి నేను అందరినీ యేసు వలె గౌరవిస్తున్నామా? సహోదరి సహోదరులారా, ఇక్కడ చిన్న చూపించిన వ్యక్తులకు లేదు, యేసుతో కలిసి జీవించినప్పుడు ప్రియులారా, అదేవిధంగా అందరికీ ఇవ్వవలసిన స్థానం నేను ఇస్తున్నానా?
అందరినీ నేను గౌరవిస్తున్నా, స్త్రీలని నేను గౌరవిస్తున్నాను, నాకు పెద్ద నా వారిని నేను గౌరవిస్తున్నారా, నా తల్లిదండ్రులు నేను గౌరవిస్తున్నారా, లేదా వారిని ప్రేమించకుండా వారిని నిందిస్తున్నారా, వారిని ఖండిస్తున్నారా? ప్రేమనుడి సహోదరి, ఇది ఈ జీవితములు మనము అడగవలసిన ప్రశ్నలు. అందువలన ప్రియులారా, మనము ప్రార్థించుదాం. దేవుడు మనకు ఈ 40 రోజులు మనల్ని ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించడానికి, ఆయన సాదృశ్యం చూసి మనము జీవించడానికి మనం అందరము ప్రయత్నించుదాం. అది ఒకసారి కన్నులు మూసుకుని చేతులను జోడించి మన యొక్క ప్రార్థన చేసి మనం ఈ యొక్క వాక్య పరిచయం ముగించుదాం. కన్నులు మూసి చేతులను జోడించి ప్రార్థించుదాం. దిగల సర్వేశ్వర, నీ కుమారుడు నా పాప పరిహారం కొరకు శిలువ మరణం చెందాడు. నేడు నేను ఆయనలోని సుగుణాలు అలవరించుకుని ఆ సుగుణాలను నా జీవితమంతము వరకు పాటిస్తూ ఆయన ఏర్పరించిన నీ ప్రేమ రాజ్యములు శాశ్వతంగా ప్రవేశించే భాగ్యాన్ని దయచేయమని మనవి చేయుచున్నాము స్వామి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్.